హలో అండి నమస్తే ఈ వీడియోలో మనం ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము దాని కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ ఉండే చేసుకొని కింద క్రాసులు లేకుండా స్ట్రైట్ గా ఒక లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్ కైనా సరే మనం కింద ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఎగుడులు దిగుడులు రాకుండా నీట్ గా వస్తుంది ఇది వచ్చేసి ఐరన్ చేయాల్సిన అవసరం అయితే లేదు అంటే తడపాల్సిన అవసరము ఇది గౌరీ జాకెట్లు అంటారు కదా 2 బెడ్ జాకెట్లు అదన్నమాట కింద ఒక హాఫ్ ఇంచ్ ఆర్ పావు ఇంచ్ కస్ట్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకొని నేనైతే ఒక పావు ఇంచే మార్క్ చేసుకుంటా అంటే స్టిచ్చింగ్ లో పావు ఇంచే చేస్తా కాబట్టి స్టిచ్చింగ్ ఇప్పుడు మనం ఎంతైతే తీసుకుంటామో అంతే స్టిచ్చింగ్ లో కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ దగ్గర వరకు షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ టక్స్ వరకు ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నప్పుడు కొంచెం సాగదీసినట్టు తీసుకోండి అప్పుడే మనకి బ్లౌజ్ పొడవు అనేది సరిపోతుంది ప్లెయిన్ బ్లౌజ్ కదా సో కొంచెం సాగదీసినట్టు పట్టుకుంటేనే బ్లౌజ్ పొడవు సరిపోతుంది సేమ్ అక్కడ ఎంతైతే పొడవు వచ్చిందో అంతే మార్క్ చేసుకుని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకుంటాము ఇలా 2 స్ట్రైట్ లైన్లు అయితే డ్రా చేసుకుంటాము ఈ విధంగా ఇది కొంచెం క్రాస్ వెళ్ళినట్టుంటే మళ్ళీ డ్రా చేస్తున్నా ఇది మనం ఎంత స్ట్రైట్ గా డ్రా చేసినా కొంచెం అటు ఇటు క్రాస్లో వెళ్తూ ఉంటుంది చెక్ చేసుకుంటూ ఉండాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి ఇప్పుడు పొడవు అయిపోయింది నెక్స్ట్ మనకి ఏం కావాలి వెడల్పు కావాలి వెడల్పు కోసం మనం ఏం చేస్తాం ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇక్కడ ఎంతైతే వచ్చిందో మధ్యలో మిడిల్లో ఇక్కడ కూడా ఈ చివర కూడా అంతే పెట్టుకోవాలి 4 వచ్చింది అనమాట అవతల యువతలు కూడా 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఆ చివర ఫస్ట్ కుట్టు నుంచి ఈ చివర ఫస్ట్ కుట్టు వరకు ఎంతైతే వచ్చిందో దాంట్లోకి హాఫ్ అనమాట ఓకే హాఫ్కి మనం మార్క్ చేసుకుంటాము ఇదిగోండి ఈ విధంగా ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అయితేనే అలా బ్యాక్ సైడ్ చూసుకోవాలండి లేకపోతే నార్మల్ వాళ్ళకైతే దానికి వేరే మెథడ్ ఉంటుంది పెద్దవాళ్ళ బ్లౌజ్ అయితేనే అలా చూసుకోవాలి ఇదైతే మరి అంత పెద్దవాళ్ళది కాదు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళది అనమాట చెప్తాను తర్వాత దీంట్లో ఏమేమి ఉన్నాయో ఏంటి అనేది ఇప్పుడు ఫస్ట్ ఇలా చెస్ట్ లూజ్ ప్రకారం ఇలా మార్క్ చేసుకుంటాం కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పొడవు వచ్చేసింది మనకి వెడల్పు కూడా వచ్చేసింది నెక్స్ట్ ఇంకేం కావాలి ఇక్కడ చూడండి ఈ ఆర్మ్ రౌండ్ కూడా తీసుకోవాలి చంక రౌండ్ అనమాట ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి నాకు 7.5 వచ్చింది అంటే చిన్న సైజ్ బ్లౌజ్ ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నా అంటే 2 మీద ఒక గీత షోల్డర్ కోసం దీన్ని ఇలా పెట్టేసి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక పావు ఇంచు వదిలేసుకొని షోల్డర్ ఎంత అయితే ఉందో అంత పెట్టుకోవాలి అంటే దాదాపుగా షోల్డర్ అనేది 3 ఇంచెస్ ఉంటుంది నార్మల్ బ్లౌజెస్కి సో అంటే డీప్ నెక్ బ్లౌజ్కి అనమాట ఈ విధంగా వచ్చినప్పుడు ఆర్మ్ డౌన్ నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే ఇది 6 ఇంచెస్ కరెక్ట్గా తీసుకోవాలంటే నార్మల్గా 6 ఇంచెస్ తీసుకున్నా డౌన్ వచ్చేసి ఇంకా వెడల్పు వచ్చేసి 5.5 అనమాట ఇలా ఒక లైన్ అయితే ఎల్ షేప్ డ్రా చేసేసుకొని ఇక్కడ క్రాస్ వచ్చేసి మనం 1.5 తీసుకోవాలి చూడండి ఇక్కడ 1.5 అయితే తీసుకుంటాము ఇలా 1.5 తీసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ తోటి ఈ కర్వ్ షేప్ని అయితే డ్రా చేసేసుకుంటాము ఈ విధంగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి ఇది ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి మనకి దానికి చంక రౌండ్ ఎంత వచ్చింది 7.5 కదా దీనికి కూడా 7.5 రావాలన్నమాట దాంట్లో ఎంతైతే వస్తుందో ఎగ్జాక్ట్గా దీంట్లో కూడా అంతే వస్తేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అయితే ఇక్కడ నాకు 7.5 రాలేదు 8.5 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేసింది అనమాట సో 1 ఇంచ్ అయితే రాకూడదండి కొంచెం అటు ఇటు అయినా అవ్వచ్చు కానీ అంటే 8 ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఉంది నార్మల్గా ఇప్పుడు 7.5 రావాలి కదా అయితే ఇది 8.5 అనమాట 8.5 కూడా కాదు 8.5 ఉంది సో ఇది మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని మనమైతే డ్రా చేసుకుందాము ఈ కర్వ్ని ఇలా అంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం అంతే హాఫ్ ఇంచ్ కూడా కాదు పావు ఇంచు ఇలా అంటే మనకు ఆ రౌండ్ రాలేదు కదా సో దానికోసం కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి మరి తక్కువ అయిందనుకో కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి అయితే ఇప్పుడు కూడా నాకు 7.5 రావాలి కదా 7.5 రాలేదు 7.5 ఇంచులు వచ్చింది అంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉందన్నమాట అది నేను తర్వాత చెప్తాను అది ఎలా చేంజ్ చేసుకోవాలనేది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ బ్యాక్ నెక్ కోసం వచ్చేసి ఇలా పెట్టుకొని నెక్ ఎంత అయితే వెడల్పు ఉందో అంతవరకు మార్క్ చేసుకుని ఒక పావు ఇంచు కొంచెమే ఎక్కువ మార్క్ చేసుకోకూడదు ఇక్కడైతే హాఫ్ ఇంచ్ అయితే అస్సలు మార్క్ చేసుకోకూడదు ఒక పావు ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకోవాలి లేదంటే నెక్ పెద్దదైపోయింది అంటారు కింద వచ్చేసి 2.5 3 ఇంచుల వరకు తీసుకోవచ్చు అంటే ఇది మరీ చిన్న సైజ్ బ్లౌజ్ అని కాదు కొంచెం మీడియం సైజ్ బ్లౌజ్ కదా అందుకనమాట మరి పెద్ద బ్లౌజ్ కూడా కాదు మీడియంకి దగ్గరగా ఉంది మరి చిన్నది కాదు నెక్స్ట్ నెక్ని ఒకసారి మనం చెక్ చేసుకుందాము ఇది ఫస్ట్ సారి ఇచ్చిందనమాట సో మనం నెక్ను కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలండి అలా చెక్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది నెక్ అయితే దాదాపుగా సరిపోయింది నాకు సో దాన్ని అయితే ఇలా వదిలేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి
ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ అంటే చంక రౌండ్ మనకి ఎంత వచ్చింది 7.5 కదా, కానీ ఇక్కడ చెస్ట్ మాత్రం ఒక 1 ఇంచ్ కలిపితే మనకి ఎంత రావాలి 8.5 రావాలి, కానీ నాకు చెస్ట్ 9 ఇంచెస్ వచ్చింది. సో అందుకని చెప్పి ఒక 1/4 ఇంచ్ యువతలకి మార్క్ చేసుకున్నా. అంటే పెద్దవాళ్ళకి అనుకోండి ఇలాగే పెట్టుకోవచ్చు, బట్ ఇది పెద్దవాళ్ళకి కాదు, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి. కాబట్టి మనం చెస్ట్ లూజు ఆర్మ్ చంక రౌండ్ ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచ్ కలిపితే మనకి ఈ చెస్ట్ అనేది రావాలి. బట్ మనకి అలా రాలేదనమాట, ఇది 9 ఇంచెస్ వచ్చింది. 8.5 రావాలన్నమాట, 7.5 కదా చంక రౌండ్, ఇది 8.5 రావాలి. అలా రాలేదు, నాకు 9 ఇంచెస్ వచ్చింది. అదే ఇప్పుడు నార్మల్గా పెద్దవాళ్ళకి అనుకోండి నెక్ పైకి ఉంటుంది కాబట్టి అది కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు చెస్ట్ లూజ్. బట్ ఇది డీప్ నెక్ ఉన్నప్పుడు కంపల్సరీ మనకి ఆర్మ్ రౌండ్ కంటే చెస్ట్ లూజ్ 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా ఉండాలి. బట్ అలా రాలేదు కాబట్టి ఇక్కడ చూసారు కదా, నేను 1/2 ఇంచ్ ముందుకు డ్రా చేసుకున్నా. ఇప్పుడు నాకు చంక రౌండ్ సరిపోయింది, చెస్ట్ కూడా సరిపోయింది. నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి కూడా ఇచ్చేసాను, వాళ్ళకి కరెక్ట్గా వచ్చిందంట ఫిట్టింగ్. నెక్స్ట్ నడుము లూజ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకోవాలి, కాజాల పట్టి వరకు వదిలేసి దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి టేప్ తోటి. ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఆ 1 ఇంచ్ అనేది మనకి ఇక్కడ నడుము పట్టి వేస్తాం కదా బ్యాక్ టక్స్, దాంట్లోకి వెళ్ళిపోతుంది. మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ అంతే మనకి ఇది నడుము పట్టికి వచ్చేస్తుంది, సారీ బ్యాక్ టక్స్కి వస్తుంది. అంతే, అర్థమైంది కదా అని చెప్పిన తేడా ఏంటో అదే అనమాట. మనం ఇక్కడ చెస్ట్ అలాగే ఆర్మ్ రౌండ్ ఈ రెండు కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అదే హై నెక్ అనుకోండి చెస్ట్ కొంచెం పెద్దదిగా ఉన్నా పర్వాలేదు, బట్ డీప్ నెక్కి ఏంటంటే చెస్ట్ అనేది మనకి ఆర్మ్ రౌండ్ చంక రౌండ్ ఉంది కదా దానికంటే 1 ఇంచ్ మాత్రమే ఉండాలి, మరీ ఎక్కువ ఉండకూడదు. అర్థమైంది కదా. అది పెద్దవాళ్ళకి అనుకోండి కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ ఇది పెద్దవాళ్ళు కాదు, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి అనమాట, వాళ్ళకి కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఇలా అయితే నేను చేంజ్ చేశాను. నెక్స్ట్ నెక్ను కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయా. అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఫిట్టింగ్ నేను అడిగాను, అంటే చిన్న చేంజెస్ చేస్తా కదా మీకు సరిపోయిందా అంటే కరెక్ట్గా సరిపోయింది అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ క్రాసులు లేకుండా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని క్రాసులు లేకుండా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, అంటే కింద మనం ఫోల్డింగ్ చేస్తాం కదా దానికోసం 1 or 1.5 ఇంచ్ తీసుకున్నా పర్వాలేదు క్లాత్ ఉంటే. ఇప్పుడు హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి అనమాట. ఓకే, ఈ విధంగా సేమ్ అక్కడ ఎంత పొడవు వచ్చిందో ఇక్కడ కూడా అంతే పొడవు మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకుంటాము. మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది 7.5 కదా, సో ఇక్కడ డౌన్ వచ్చి హ్యాండ్ డౌన్ మనం ఎంత తీసుకోవాలి 3 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఓకే, అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకసారి చెక్ చేస్తున్నా. 3 ఇంచెస్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఖర్చుది సరిపోయిందా లేదా అని చెప్పి కరెక్ట్గానే సరిపోయింది. సో 3 ఇంచెస్కి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేసుకుంటాము. హ్యాండ్ డౌన్ తీసాం కదా, సో దానికోసం అనమాట ఈ లైన్ అనేది. అందులో షార్ట్ హ్యాండ్ కాబట్టి ఒకసారి హ్యాండ్ ఇది పెట్టి చూసుకోవాలన్నమాట. ఆ చివరి వచ్చేసి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి 7.5కి ఇలా మార్క్ చేసేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ సరిపోయింది. నార్మల్గా ఇక్కడ 1/2కి ఇలా ఒక మార్క్ చేసేసుకొని, అంటే మనం హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాం అక్కడి నుంచి మధ్యలోకి మార్క్ చేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్కి ఇలా క్రాస్ తీసేసుకొని ఈ విధంగా కరువు తిప్పేసుకుందాం. అంతే, ఇట్లా తిప్పేసామంటే హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ హ్యాండ్లో దిగడం కోసం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇప్పుడు ఇలా కరువు తీసేసుకొని ఇటువైపు తిప్పేసి ఇంతే హ్యాండ్ లోతు ఫ్రంట్ లోతు అనమాట ఇది. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాము. ఇంకేముంది అయిపోయింది హ్యాండ్ కటింగ్. అండ్ ఇంకొకటి ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి, ఇక్కడ మార్కింగ్ అండ్ ఖర్చు కోసం 1.5 ఇంచ్. ఇది చిన్న సైజ్ కాబట్టి మనకి సైడ్స్ అయితే జాయింట్ పడట్లేదు. ఈ మధ్య వచ్చే బ్లౌజులు అన్నీ కూడా దాదాపుగా సైడ్స్ జాయింట్ పడుతుంది కదా, ఇలా జాయింట్ పడకుండా స్టిచ్ చేస్తే అమ్మయ్య అనిపిస్తుంది. నిజంగా ఎప్పటికో ఒకసారికి వస్తుంది అనమాట, తగులుతుంది అనమాట ఇలాంటి బ్లౌజెస్ అనేది, అంటే జాయింట్ చేయకుండా. లేకపోతే హ్యాండ్ దగ్గర కంపల్సరీ జాయింట్ వస్తుంది అందరికీ కూడా. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ లోతు తీసేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసేసుకొని అక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకుందాం అంతే. హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ కోసం ఇలా మన వైపుకి వేసుకొని ఓపెన్ అనేది మన వైపుకి వేసుకున్నాము. దీన్ని ఈ విధంగా క్రాస్గా వేసుకొని ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలండి కంపల్సరీ. ఇక్కడ మనం స్ట్రైట్గా మార్క్ చేసుకుంటేనే నెక్ అనేది నీట్గా వస్తుంది. అంతే, చుట్టూ కూడా ఇంకా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఇప్పుడు దీని మీద ఒకసారి మార్కర్ వీల్తో ఇలా మార్క్ చేసుకున్నామంటే ఫ్రంట్ లోతు తీయడం మనకి ఈజీగా ఉంటుంది. దానికోసము ఇక్కడ మనకి మార్కింగ్ అయితే పడిపోతుంది. దాని మీద ఒకసారి డ్రా చేసుకుంటాను, మీకు కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఉండేలాగా తీసుకుని జస్ట్ అట్లా పైనుంచి కొంచెం కొంచెం కరువు తీసుకుంటే 1 ఇంచ్ రౌండ్ ఉంది కదా, దీనికి ఇట్లా కలిపేసుకుని లోతు తీసేసుకుందాము. చంక రౌండ్ లోతు అన్నమాట. ఇప్పుడు నార్మల్గా ఇంకా చూడండి ఫ్రంట్ నెక్ కోసం వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని డైరెక్ట్గా ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇలాగ స్కేల్లా పెట్టేసుకొని ఇలా తీసేసుకోవచ్చు. ఇది కూడా అంటే కొంచెం చేంజ్ చేసుకోవచ్చు, మనం కటింగ్ చేయట్లేదు కదా, జస్ట్ మార్కింగ్ కోసమే కదా. ఇలా తీసేసుకొని ఇక్కడ నాకు 6 ఇంచెస్ వచ్చింది. ఒకసారి ఇలా కాకుండా నార్మల్గా మనం తీసుకుంటాం కదా, ఇలా హుక్స్లు పెట్టేసి ఒకసారి చెక్ చేసుకొని చూద్దాము ఎంత వచ్చిందో ఏంటో అనేది. ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్ అనేది మనం ఎలా తీసుకున్నా సరే ఫైనల్గా అది ఎంత నెక్ అయితే ఉందో సేమ్ అంతే రావాలి మనకి. ఇది కూడా సేమ్ అంతే, నాకు 6 ఇంచెస్ వచ్చింది. సో ఫ్రంట్ నెక్ పొడవు వచ్చి 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పేసుకుంటాము. అయితే ఇక్కడ మనం జస్ట్ అట్లా తిప్పేసుకున్నాం కదా, ఇంకా చాలు నెక్ అయిపోయిందని చూసుకోకూడదు. ఒకసారి నెక్ చెక్ చేసుకోవాలి, ఇలా పైనుంచి కరెక్ట్గా ఉందా లేదా అని ఖర్చుకు వదిలేసి పైనుంచి కరెక్ట్గా పెట్టుకుంటూ వచ్చి అక్కడికి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది అదనమాట. అక్కడ ఖచ్చితంగా చూసుకుంటాం మనం. కొంచెం అటు ఇటు తీసుకున్నా ఏం పర్వాలేదు, చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసారు కదా చాలా పైకి ఉంది, ఇది నార్మల్గా ఎంత పైకి అయితే ఉండదు. ఆ మార్కింగ్ అనేది 4వ హుక్స్ దగ్గర పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పొడవు కోసం షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఉంది కదా, కింద మెయిన్ డాట్, ఇక్కడ వరకు ఎంత పొడవు అయితే ఉందో అంత తీసుకోవాలి. చూడండి పైన ఖర్చుకు వదిలేసి ఇక్కడైతే ఎంత అయితే వచ్చిందో ఇక్కడ చూడండి, ఇదిగోండి మెయిన్ డాట్ ఉంది కదా పెద్ద డాటు, ఇక్కడికి అనమాట. ఇక్కడ వరకు ఎంత అయితే వచ్చిందో అంతే మనకి పొడవు అనేది వస్తుంది. పైన ఖర్చు కోసం వదిలేసి ఒక కింద ఒక 1/2 ఇంచ్ అనమాట, అది ఎంత అంటే మనకి 1/2 ఇంచ్ ఖర్చుల్లోకి వెళ్తుంది కదా, దాంతోపాటు కలిపి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది నాకు, ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. అయితే కింద ఎంత మిగులుతుంది ఏంది అనేది దాదాపుగా 3 ఇంచెస్ వరకు మిగిలింది. అయితే వీళ్ళకి చెస్ట్ చిన్నదనమాట, అంటే చెస్ట్ తక్కువ అనమాట. సో దానికోసమే మనకి ఇంత పైకైతే వెళ్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచుకు ఒక మార్కింగ్, డాట్కి మధ్య 1.5 అర్థమైంది కదా. 1.5 కూడా లేదు, ఒకటి మీద ఒక గీత ఎక్స్ట్రా అనమాట. ఇది వచ్చేసి దీంట్లో చెక్ చేసుకోవాలి మనం. నాకు దీంట్లో ఒకటి మీద ఒక చూడండి ఈ ఉంది కదా, దాని వెడల్పు వచ్చేసి దాని మీద ఒక గీత ఎక్స్ట్రా, అండ్ పొడవు వచ్చేసి దానికి ఎంతైతే పొడవు వచ్చిందో అంత పొడవు. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా ఇలా డ్రా చేసేసుకొని దీంతో కలిపేస్తాము. ఇప్పుడు దీనిపైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి మిడిల్లోకి, ఈ రెండింటి యొక్క మిడిల్లోకి ఒక మార్క్ చేసుకుంటాము. చూడండి ఒకసారి షేప్ మనం చూసుకోవాలి, అంటే వాళ్ళకి దగ్గరగా ఉందా దూరంగా ఉందా అనేది. ఇదైతే వాళ్ళకి కొంచెం దగ్గరగానే ఉంది కాబట్టి ఇది సేమ్ ఇదే విధంగా పెట్టేయవచ్చు. నెక్స్ట్ ఒకసారి ఇది చూసుకుంటున్నాము, బ్యాక్ సైడ్ అంటే సైడ్స్ వస్తాయి కదా, సైడ్స్ మనకి ఎంత వచ్చిందా ఏంటి అనేది షేప్ పట్టి ఇది చూడండి. ఇలా బ్లౌజ్ పెట్టి కూడా ఒకసారి చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ వరకే వచ్చింది కాబట్టి కొంచెం కిందకి వచ్చేటట్టు అనిపిస్తే కొంచెం కిందకి మార్క్ చేసుకున్నాను. సైడ్స్ అనమాట, సైడ్ జాయింట్ అనేది అది దాదాపుగా మనకి 3 ఇంచెస్ వరకు ఉండాలి సైడ్ జాయింట్. నార్మల్గా మనం చెస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, అంటే పైనుంచి ఎంతైతే వచ్చిందో 12 ఇంచెస్ అంత అనమాట. 12 ఇంచెస్ స్ట్రైట్గా మార్క్ చేసుకోవచ్చు. అయితే ఒకసారి అంటే కొత్త వాళ్ళు కాబట్టి సైడ్ జాయింట్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ అయితే చేసుకుని ఇప్పుడైతే దీనికి టక్స్ పెట్టుకుందాము. ఇక్కడ అండ్ ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ కూడా. ఇంకా మూడో దానికి పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా లోపల వైపు కూడా మార్క్ చేసేసామంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఒకసారి ఈ మనకి గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ మనం షేప్ పట్టి జాయిన్ చేస్తామన్నమాట. దానికోసం చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 3.5 ఇంచులు వచ్చింది, అంటే పైన ఒక 1/2 ఇంచు, అంటే ఖర్చు కోసం పైన ఒక 1/2 ఇంచు పెట్టుకొని మనం తీసుకోవాలి. ఇదిగోండి మిడిల్లో కూడా అంతే, పైన ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి, ఇక్కడ కూడా పైన ఒక 1/2 ఇంచ్. అయితే ఈ మిడిల్లోనూ సైడ్ వచ్చేసి దీంట్లోదే తీసుకుంటాము. ఫ్రంట్ది మాత్రం కంపల్సరీ బ్లౌజ్లో తీసుకుంటాం అనమాట. అంటే కొంతమందికి షేప్ పట్టి అనేది కొంచెం పైకి ఉండడం ఇష్టము, కొంతమందికి కిందకి సమానంగా ఉండడం ఇష్టం అనమాట. సో దానికోసం మనం బ్లౌజ్లోదే తీసుకుంటాము. మనకి ఈ పీస్ మిగులుతుంది. ఇక్కడ కోరాస్ ఉంటాయి కదా,
దీన్ని ఇలా కట్ చేసేసుకొని బ్యాక్ పట్టీ కోసం వస్తుంది బ్లౌజ్కి. ఈ విధంగా కట్ చేసి బ్యాక్ పట్టీకి వస్తుంది. ఇప్పుడు ఇది మనకి షేప్ పట్టీగా యూజ్ అవుతుందన్నమాట. చెప్పా కదా, ఇటువైపు మాత్రం కంపల్సరీ మనం దీంట్లోది మాత్రమే తీసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ అంటే షేప్ పట్టీ జాయింట్ ఉంది కదా, దానికి పైన 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. అది ఎంతైతే వస్తుందో అంతే మార్క్ చేసుకుంటాము. ఇక్కడ అంటే పొడవు కోసం చెక్ చేసుకుంటున్నా సరిపోతుందా లేదా అని చెప్పి. ఇది నాకు 3.35 ఇంచులు వచ్చింది. 3.35 ఇంచులు ఫస్ట్ మార్క్ చేసుకుని తర్వాత దీంట్లో మనం తీసుకున్నాం కదా 3 ఇంచులు, తర్వాత ఈ సైడ్ జాయింట్ వచ్చేసి 3.5. అదనమాట. మనం మెయిన్ అంటే ఫస్ట్ అంటే ఫ్రంట్ వైపు ఉక్సుల సైడ్ మాత్రం మనం కంపల్సరీ బ్లౌజ్లో తీసుకోవాలి. ఇంకా సైడ్స్ వచ్చేసి ఇక్కడ మనం బ్యాక్ పీస్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టాం చూడండి, దానిలోంచి తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. అంటే ఇప్పుడు సైడ్స్ కూడా మనకి ఎగుడు దిగుడు కాకుండా నీట్గా వస్తుంది. ఇంకా దీనికంటే ఈజీగా షేప్ పట్టి కటింగ్ చేసే పద్ధతి అయితే ఏం లేదండి. ఇదే చాలా ఈజీ. అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ఎగుళ్ళు దిగుళ్ళు అంటే తక్కువ ఎక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది. అర్థమైంది కదా. పైన అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టి ఒక 1/2 ఇంచ్ పైకి, అంటే ఖర్చు కోసం కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఎంతైతే వస్తుందో అంతే తీసుకుంటాము. ఫ్రంట్ వైపు మాత్రం బ్లౌజ్లో తీసుకుంటాము. ఓకే, ఇలా 2 షేప్ పట్టీలు కటింగ్ చేసుకున్న తర్వాత నాకు ఈ పీస్ మిగిలింది. దీంట్లోంచి మనం నెక్ పట్టీలు ఇలా క్రాస్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా. ఈ విధంగా 2 పీసులు అయితే సరిపోతుంది. ఇది పొడవు ఎక్కువగా ఉంది కదా. అంతే, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ తప్పకుండా చూడండి, మీకు ఇంకా క్లియర్గా వచ్చేసింది. ఎంత కొత్త వాళ్ళైనా సరే స్టిచ్ చేసేయచ్చు అనమాట. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్ బాయ్.